ఇటువంటి బ్రహ్మార్పణమైన జీవితం గడుపుతున్నాం కదా, మరి అన్ని డ్యూటీలు కూడా సక్రమంగా జరుగుతున్నాయి. మరి ఉన్నది ఎవరో గ్రహించాం కాబట్టి హ్యాపీగా ఉన్నాం. అంటే మనకి అన్నీ ఉండి హ్యాపీ కాదు, ఏమీ లేకపోయినా ఈ దేహానికి అన్నీ అందకపోయినా హ్యాపీగానే ఉన్నాం. ఎందుకంటే బ్రహ్మంగా మిగిలిన మాల దేహానికి మన విధిని ప్రకారం వస్తుంది కదా, ఈ విధి ప్రకారం వస్తుంది. మనం విషయం ఎప్పుడైతే మన లోపల ఉందో మనకి ఆ విషయాన్ని రాహిత్యం చేసినప్పుడు మరి ధీరత్వం కలుగుతుంది. విషయం రాహిత్యం చేయాలి. విషయాలు ఆనందాన్ని పుట్టించేస్తున్నాయి. ఆ విషయాలు తాత్కాలికమైన ఆనందం తెలియక ఆ విషయంతో వెళ్ళిపోతున్నాం. అంటే ఎవరింట్లో ఏం జరిగింది ఆ విషయం నాకెందుకు, నా ఇంట్లోదే నాకు గందరగోళం కదా కలగజేసుకుంటేని, మరి ఏ ఇంట్లోది మనం మరి విషయం కావాలి మనకి. ఏ విషయం అయినా సరే వదలాల్సిందే, ఎప్పటికైనా సరే వదలాల్సిందే. నాకు ఈ విషయం ఎందుకు, నాకు ఈ విషయంతో సంబంధం ఏంటి, నాకు అంటే విచక్షణ జ్ఞానం లేక ఈ విషయంతో నేను సంబంధం పెట్టుకుంటున్నాను. అంటే బ్రహ్మవందు విశ్వాసం లేక, శ్రద్ధ లేక, శరణాగతితోటి నాకు మెలగటం తెలవక, నా అంతఃకరణ నేను శుద్ధి చేసుకోవటం నాకు తెలవక, నేను బ్రహ్మంగా మిగలటం తెలవక, ఆ జ్ఞానం తెలవక నేను ఎలా ఉంటున్నాను, నా విచక్షణ నేను కోల్పోతే నాకు ఆ జ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది ఇంకా. మరి నేను అలా అలవాటు చేసుకోవాలి కదా, నన్ను నేను గుర్తించటం అలవాటు చేసుకోవాలి కదా. బ్రహ్మమ్మ దగ్గరికి వెళ్ళి కూడా నేను అలా మిగలకపోతే ఇంకా నేను చేసేది ఏంటి, నేను వచ్చిన పని ఏంటి, అసలు ఈ జన్మ నాకు వేస్ట్ అవుతుంది కదా అని గుర్తించాలి. మన మూలమే బ్రహ్మం అంటా ఉంటే మరి జరిగేదంతా బ్రహ్మమే నుంచే జరుగుతుందంటా ఉంటే మనకి ఇంక ఏంటి లోటు. అంటే ఇదంతా కలగజేసుకున్నదే కదా, మనం ఏమరపాటు పెట్టుకుంటున్నాం, ఏమరపాటు లేకుండా ఉండాలి కదా. మరి ఇదంతా కూడా ఈ విధి అంగీకరించాలి కదా. జరిగేదాన్ని అంగీకరించకపోతే ఎలాగా, అంగీకరించట్లేదు, దానికి పైగా నడవాలనుకుంటున్నాం. ఎందుకు నడవాలి, ఒకప్పుడు జరిగిపోయింది జరుగుతూ ఉంటే మనం పైగా ఉండటం ఏంటి, మన బ్రహ్మంగానే ఉండటమే పైగా ఉండటం. బ్రహ్మంగా ఉండటమే, దాన్ని బ్రహ్మాన్ని అంగీకరించటమే మన డ్యూటీ సక్రమంగా జరుగుతుంది. మనమే మూలమై ఉన్నామని తెలుస్తుంది. ఆ బ్రహ్మైక్యంలో నుంచే కదా, బ్రహ్మైక్యమే మన జీవితం మనం అనుభవించాలి కదా అని తెలుస్తుంది. ఇటువంటి ఆనందమయ జీవితాన్ని నేనెందుకు వేస్ట్ చేసుకోవాలి, నేను ఎప్పుడు ఎల్లవేళలా ఉన్నవాడితో ఉండాలి, నేను లేని గొడవ నాకెందుకు, ఉన్నదాంతో ఉండాలి. ఉన్నదంతా అక్కడి నుంచే జరుగుతుంది కాబట్టి దేని మీద నాకు అసహ్యం అనేది ఉండకూడదు. దేని మీద అసహ్యం పెట్టుకుంటాము, నీలోనే లోపల కుళ్ళంతా పెట్టుకుని ఎవరి మీద నువ్వు అసహ్యం పెట్టుకుంటావు. ఎవరి నుంచో మనకు పొందాలని మనం చూడక్కర్లేదు. మనం ఒక బ్రహ్మంగా మిగిలినప్పుడే పొందాల్సిందంతా పొందుతాం, వదలాల్సిందంతా వదులుతుంది. మరి దేనితోటి మనం మిగలాలో తెలిసినప్పుడు మరి దేహభావన వదులుతున్నాం కాబట్టి మనసు సంచలమైంది కదా. మరి దీన్ని ఈ భావన బట్టే కదా నేను ఇలాగా జీవన్ముక్త స్థితి అనుభవించలేకపోతున్నాను. మరి ఈ భావన నేను సవరించుకుని ఈ జీవితాన్ని గడపటం నాకు తెలియాలి కదా. మరి మహాత్ముల సాంగత్యం చేసుకొని గృహస్థులో ఉండి కూడా నేను తరించవచ్చు, ఈ జీవన్ముక్త స్థితిగా మిగలొచ్చు అని ఇటువంటి బ్రహ్మార్పణమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాము. మరి ఇటువంటి జీవితం ఇదంతా కళ నిజమా, మనకు అది కూడా అక్కర్లేదు. ఈ క్షణానికి ఈ క్షణం ఉన్నది బ్రహ్మమే అంటే అక్కడే ఆగిపోతాం. ఉన్నది బ్రహ్మంగా మిగులుతాం, ఆ మూలంలోంచి జరుగుతుందని గ్రహిస్తాం, జరిగేదంతా తానే అని గుర్తింతాం. మరి అంటే భావనను మార్చుకోవటమే కదా. మనం ఎక్కువగా ఎక్స్ట్రా మనకు పని ఏముంది అసలు, ఒక భావనే ఈ గుణాల్ని విజృంభించకుండా, గుణం లేనివాడు కదా పరమాత్మ, గుణాలు లేనివాడు కదా అనేసి చూడటమే కదా మన పని. ఈ కాలాతీతుడిని కాలంతో సమానంగా చూడటం కాదు, కాలానికి అతీతుడై ఉన్నాడని. ఈ టైం ఎలా జరిగిపోతుంది అంటే మరి కాలాతీతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి ఈ కాలాన్ని ఇలాగా నడిపించున్నాడు.
లేదంటే ఇది ఎలా జరుగుతుంది? ఆ పవరు, ఆ శక్తి అక్కడి నుంచి జరుగుతుంది. అంటే లేనిదాన్ని లేనట్టుగా చూసినప్పుడే మనకి అసలైంది ఉన్నది ఉన్నట్టుగా గోచరం అవుతుంది. లేనిదాన్నేమో ఉన్నట్టుగా చూసేస్తా ఉంటే అసలైంది ఇంకెప్పటికి మనకు బయటపడుతుంది, ఇంకెప్పటికి తెలియబడుతుంది. అన్నీ కూడా రెండోదానిగా చూసేస్తా ఉంటే ఉన్నది ఒకటే అంటామంటే రెండోదానిగా చూస్తున్నాము. ఈ మనసు చేసి ఈ గారడి మనం గ్రహించలేకపోతున్నాం. వాడు గారడీ చేస్తే ఆ గారడీకి మోజుపడిపోతున్నాం. మరి అక్కడ మూలం ఏంటి? వాడు ఎలా చేస్తున్నాడు? బొమ్మను తిమ్మిని ఎలా చేస్తున్నాడు? నిజాన్నేమో అబద్ధాన్నేమో నిజంగా చూపిస్తున్నాడు అక్కడ. అది మనకు తెలుస్తుంది. కానీ అది తెలిసినా కానీ మనం దాన్ని ఎలా చూస్తున్నాం అంటే దానికి మోజుపడిపోతున్నాం. ఓహో భలే చేసాడు, ఇది ఇలా తిప్పాడు భలే చేసాడు అంటున్నాము. అక్కడ అది నిజం అనిపించి. మరి నీ మనసే నీకు గారడీ వాడుగా చేస్తుంది, లేనిదాన్ని ఉన్నట్టు చూపించింది, ఉన్నదాన్నేమో లేనట్టు చూపించింది. మరి అక్కడ నీ వైపుకి ఎప్పుడైతే నువ్వు తిరిగేవో ఉన్న యథార్థాన్ని అక్కడ గ్రహించగలుగుతావు. లేనిది ఎలాగో లేదు, ఎప్పటికైనా నశించిపోతుంది. ఉన్న యథార్థం అక్కడ హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. లోపల కానీ బయట కానీ అన్ని టైములు ఆనందంగా మెలుగు. అప్పుడు ఆనందం నీ సొంతమే, నీ సొంతం అయ్యే ఉంది. ఉన్నదాన్ని గుర్తించు అంటున్నారు. అంతర్ముఖంగా మిగులు, అంతర్ముఖంగా నీలోనే అంతర్ముఖం అంటే నీతోటి నువ్వు ఉండటమే అంతర్ముఖం అని. మరి మనకి శ్రద్ధ లేకపోతే ఆత్మజ్ఞానం కలగదమ్మా. శ్రద్ధ ఉండబట్టే మనం అమ్మ దగ్గరికి వెళ్తున్నాం కదా. శ్రద్ధ లేకపోతే మనం అసలు మనకి బ్రహ్మం అంటానికి అర్హతే లేదు. వచ్చాం కాబట్టి ఆనందంగా మిగులుతున్నాం కాబట్టి ఇటు బాహ్యమైన ఇటు బ్రహ్మమైన ఒకేలా ఉంది, విడిగా కనిపించట్లేదు. మరి ప్రపంచం నిజమందామా అబద్ధం అందామా అంటే మనకెందుకు? అది నిజమో అబద్ధం అంటే జరుగుతుంది కదా. జరుగుతుంది, బ్రహ్మంలోంచి జరుగుతుందని గ్రహించటమే, మన స్వరూపంలోంచి జరుగుతుందని గ్రహించటమే. ఆ స్వరూపమే అందరిలోనే అంతటా ఉన్నాడని తేలిగ్గా మనం చేసేసుకోవటమే. బరువు పెట్టుకోకుండా ఉండి లేనట్లుగా మసులుకోవటమే. ఉన్నాం కానీ లేమని మసులుకోవాలి. ఇంకా లేనట్టుగా ఉన్నామో లేమో మసులుకోవటమే. అలా మసులుతుంది అంతే, జరుగుతుంది అంతే. ఆకాశానికి భూమికి ఆ ఖాళీ ఏదైతే ఉందో అదే బ్రహ్మవర్రా అని తెలియపరిచారు కదా మనకే మన బ్రహ్మం. మరి దాన్ని సాకారంగా చూద్దామా నిరాకారంగా చూద్దామా అంటే నిరాకారంలోంచి ఈ సాకారం వ్యక్తమైంది కదా. మరి అంటే రెండు బ్రహ్మంలో నుంచే జరుగుతున్నాయి. ఇటు సాకారం ఇటు నిరాకారం రెండు కూడా ఆ బ్రహ్మంలోంచే వచ్చినాయి, బ్రహ్మంలోనే జరుగుతున్నాయి, బ్రహ్మంగానే మిగులుతుంది. అంటే అన్నీ జరుగుతున్నాయి. మరి జరగట్లేదంటానికి లేదు, జరుగుతుంది అంటానికి లేదు. ఏదైనా మన మనస్థితిని మార్చుకోవటమే. మన మనస్థితి మనకి ఈ జగత్తుగా కనిపిస్తుందే, ఈ జగత్తునంతటినే బ్రహ్మం ఆధారం బ్రహ్మం అని, జరుగుతున్నదంతా కూడా ఆధారం బ్రహ్మం అని మనకి ఈ కాలంతో పని లేకుండా అతీతంగా మిగలటమే మనం బ్రహ్మంగా ఉంటున్నాము. అలా ఉంటున్నాం కాబట్టే ఉంటున్నామని చెప్పుకుంటున్నాం. మరి బ్రహ్మం తప్ప రెండోది లేదని రిలాక్స్ అవుతున్నాం. మరి తెలియని చోట చెప్తే అర్థం కాదు కదా. మరి ఆ ఎరుక మనకు ఉన్నప్పుడే మనకి ఈ బాహ్యంలో ఈ పట్టు ఉండదు. ఆ బ్రహ్మ ఎరుక ఉన్నప్పుడు ఈ బాహ్యంలో మనకి ఈ పట్టులన్నీ వదిలిపోతుంది. బ్రహ్మం ఒకటే ఆఖరి శ్వాసగా మిగులుతాం. అంటే దేహం నేనుగా ఉంటే మనంతా కూడా బ్రహ్మం నేనుగా మారలేకపోతున్నాం. బ్రహ్మం నేనుగా ఉంటే దేహం నేను అంతా కూడా మరి అంటే మనల్ని మనం ధీరుడిగా మనం ప్రకటించుకోవాలి. మనల్ని మనమే నేను అదై ఉన్నాను, ఇది కాదు, ఇది నశించిపోయేది, ఇది నేను కాదు, నశించిన వాడు ఉన్నాడు, నేను ఆడే నడుపుతున్నాడు దీన్ని, ఈ దేహాన్ని. ఈ దేహం ఇలా తిరుగుతుంది, ఉంటుంది, మనసు పెట్టుకుంటుంది, ఈ ఇంద్రియాలను వాడుకుంటుంది, ఇవన్నీ కూడా బ్రహ్మం చేస్తున్నాడు, బ్రహ్మం వలన జరుగుతుంది అంతే.
విడిగా జరగట్లేదు. నా ఆలోచన వేరు, నేను వేరు. ఉన్నది అంటే ఆలోచన వెంబడి పడతామంటే ఉన్న నేను గుర్తించలేకపోతున్నాము. ఉన్న నేనుగా మిగిలినప్పుడు ఈ ఆలోచన నేను కాదని గుర్తింతాము. అలా బ్రహ్మంగా అలా అలా మిగులుతూ ఉంటాము. బ్రహ్మార్పణం అమ్మ. ఈ భోగాల కోసం మనం చూసుకోవట్లేదు కదా. మరి శరీరమే నాది కానప్పుడు నాకు మరి ఎవరికి భోగం? నేను భోగిని అయ్యున్నాను, భోగిని అయ్యే ఉన్నాను నేను. అంటే నాకు తృప్తి లేకపోతే, ఆశ వదలకపోతే నాకు అసలైన భోగం నాకు అక్కడ లేదు. మరి మరి ఎవరు తిట్టినా మనకి ఏమి ఎందుకు అనిపించట్లేదు? మన లక్ష్యం వేరే ఉంది. మనకి లోపల అహం తగ్గింది మూల, నేను అన్న అహం తగ్గిన మూల మనం ఇంకా నవ్వుతా ఎందుకుంటున్నాము, తేజస్సుగా ఎందుకుంటున్నాము అంటే సుఖానికి అలవాటు పడిపోయాం. జ్ఞానం అంటే మనం ఆత్మసాక్షిగా మిగలటం జ్ఞానం అంటున్నారు. మరి నేను ఈ చిరునవ్వు నాకు ఎందుకు పోకుండా, అమ్మకి ఆ చిరునవ్వు ఎందుకుంది? సుఖమే తన స్వరూపం కాబట్టి, సుఖమే తానై ఉన్నారు కాబట్టి ఆ చిరునవ్వు పోవటం లేదు. అంటే ఇక్కడ మనం ఎలా ఉన్నాం అంటే, ఇక్కడ అదృష్టం కావాలనుకుంటున్నాము, దురదృష్టం వద్దనుకుంటున్నాము. మరి రెండిటిని సమంగా చూడాలి కదా. నా అనుకుంటున్నాను కాబట్టి నాకు అదృష్టం జరగటాలేదు, నాకు దురదృష్టం ఉందే అనుకుంటున్నాం. మరి ఇక్కడ అదృష్టం ఎవరో దురదృష్టం ఎవరో అంటే ఇక్కడ మమకారం పెంచుకున్నాను కాబట్టి. మరి జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా అభివృద్ధిలో ఉంటే ఇక్కడ అదృష్టం దురదృష్టం అన్న సంగతి మనకి ఉండదు. మరి అంటే ఏది అనవసరమో, ఏది అవసరమో, ఏది అనవసరమో తెలియాలి కదా. నిత్యంగా ఏది ఉంది దాంతో నేను మిగలాలని తెలియాలి. తెలిసిన తర్వాత కూడా మనకు మళ్ళీ ఇది లాగుతూ ఉంటుంది. ఎందుకంటే మరి దీంతో సాంగత్యం చెయ్యాలనిపించేస్తుంది. ఇది కనిపించే దాంతో సాంగత్యం చేయాలనిపిస్తుంది. అది కనపట్టలేదని ఇది కనిపిస్తుందని దీంతో ఉండాలనిపిస్తుంది అన్నమాట. మరి ఏది మనమో తెలిసిన తర్వాత, దేంతో సాంగత్యం చేయాలో తెలిసిన తర్వాత దానికోసం చూసుకుంటా ఉన్నా సరే లాగేస్తూ ఉంటుంది. మరి అందుకే మనకి ఈ సాంగత్యం మనకి ఎప్పుడూ కూడా వింటూ దాన్నే వింటూ ఉంటేనే మనకి అనుభవంలోకి అది జరిగిపోవాలి. ధ్యాస కుదిరిపోవాలి బాగా. ఆరాధన అంటారు కదా, ఆ ధ్యాస ఎప్పుడైతే కుదిరిపోయిందో అదే ఆరాధన. అదే సర్వాన్ని మార్చేస్తుంది. అదే సర్వాన్ని నీ స్థాయికి తగ్గట్టుగా నువ్వు దాన్ని, నీ గమ్యం ఏంటో నీకు గుర్తు తెలియపరుస్తూ ఉంటుంది. మనకి ఆ బ్రహ్మంగా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే, ఏదో ఒక రకంగా మనసు వచ్చినప్పుడు అక్కడ ఏదో రకంగా ఎదురైపోతుంది నీకు సమస్య. ఓహో, నాకు మనసు వచ్చిందని నువ్వు గుర్తించేస్తావు. అలా గుర్తించుకి నిలబడుతుంది అన్నమాట. ఒక్కసారే నిలబడిపోదు కదా. మరి మానవుడు మాధవుడు అవ్వాలి. మరి ఎలా అవుతాము? మానవుడే మాధవుడు అంటే ఈ జీవుడు పరమాత్మే అని గుర్తించాలి. అప్పుడు మానవుడు మాధవుడు అవుతున్నాడు. మరి జ్ఞానం గురించే కదా. మరి అమ్మ మనల్ని తిడుతున్నారంటే దేనికోసం? అమ్మ తిట్టట్లేదు కదా. లోపల మనల్ని మనం తిట్టుకోవడం మనకు చేత కాలేదు కాబట్టి అమ్మ మనల్ని తిట్టవలసి వచ్చింది. మనం తిట్టుకున్నప్పుడు అమ్మ ఇంకా మనల్ని ఎందుకు తిడతారు? అంటే మనల్ని మనం తిట్టుకుని మన నడత మనకు తెలియాలి. ఎవరు తిట్టినా మనం ఊరుకోం కదా. మన కోపం వచ్చేస్తుంది కదా ఎవరు తిట్టినా. మరి ఆత్మతత్వం తెలియబడకే కదా మనకి ఈ కర్మలన్నీ పోగొట్టుకొని నన్ను నేను అంట ఈ కోపం తెచ్చేసుకుంటున్నాము. భ్రాంతి అన్నమాట. ఇందులోని భ్రాంతి, నిజం అనిపించేసి భ్రాంతి ఇది. సత్వగుణాన్ని దాటాలని కూడా మనకు అసలు తెలియదు. సత్వగుణం అంటే నేను బాగానే ఉన్నాను అని అనుకుంటున్నాము. ఎక్కడ బాగున్నావు నువ్వు అసలు అంటే నిన్ను నువ్వు కప్పిపుచ్చుకుంటున్నావు.
లేనిదాన్ని ఉన్నట్టుగా ఉన్నది. అంటే నేను బాగున్నాను అని ఎప్పుడైతే నీకు కలిగిందో నువ్వు ఎక్కడ బాగున్నావు? నువ్వు బాగుండే ఉన్నావు కదా. శరీరం అనుకుంటున్నావు కాబట్టి నేను బాగున్నాను అని అంటున్నావు. శరీరం నువ్వు కానప్పుడు ఇంకా బాగు ఓగు ఎక్కడన్నా ఉందా దానికి? అక్కడ తిట్లు పొగడతలు ఏమన్నా ఉన్నాయా? ఎవరు పొగడాలి మనల్ని? పొగడాలి అని అనుకుంటున్నాము. ఎందుకు పొగడాలి మనల్ని ఎందుకు పొగడాలి? పొగిడేసరికి నేను నేను అన్న అహం మనకి ముంచుకొచ్చేస్తుంది కదా. మరి అంటే పొగడాలి అనే కోరిక మనకి ఎందుకు అసలు? అది కోరికే కదా. మరి తిడుతున్నారా అని బాధ ఎందుకు రావాలి? దుఃఖం ఎందుకు రావాలి? ఎవరు నిన్ను తిట్టేది? అంటే బ్రహ్మంలో మాత్రం ఎందుకు తిడతారు అంటే నిన్ను సరి చేసుకోవటానికి. అక్కడ నువ్వు ఏదై ఉన్నావో బ్రహ్మానికి తెలుసు, అందుకని అక్కడ సరి చేసుకోవటానికి అక్కడ తిడుతున్నారు. ఊరికే తిట్టట్లేదు కదా, సరి చేసుకోవటానికి బ్రహ్మమే అక్కడ జరుగుతంత. కానీ విడిగా ఏమీ లేదు, తిట్టేది లేదు, పొగిడేది లేదు. ఎవరు ప్రపంచంలో అందరూ నన్ను పొగడాలి అంటే ఒక మంచి పని నేను చేసి అందరి చేత నేను పొగిడించుకోవాలని కోరిక. అది కోరికే కదా. దేనికి పొగడతా? నువ్వు చేసిన పని పరమాత్మకు తెలుస్తుంది కదా. ఎవరికి తెలియాలి? విడిగా ఎవరున్నారని నీకు తెలియాలి అంటే మనకు మనం అలా అనుకోవాలి. విడిగా నీకు ఎవరున్నారు నీకు తెలియబడటానికి అని నాకు నేను కదా చెప్పుకోవాలి. నాకెవరు చెబుతారు? అది నాకు నేనే చెప్పుకోవాలి. పొగడత దేనికే? నీకు అవసరమా? నువ్వు నిజం అనుకుంటున్నావా? నువ్వు పొగడత కోసం చూసుకుంటున్నావా అని దానికి చెప్పుకోవాలి. తిట్లు ఎవరికి? ఎవరు తిడుతున్నారు? నన్ను నేను ఉద్ధరించుకోవడానికి కదా ఈ తిట్లు ఇలా వచ్చినాయి అనిపించాలి. అంటే నేను మనసుతోటి జీవిస్తున్నాను కాబట్టి అక్కడ ఆ తిట్టు వచ్చింది కాబట్టి అక్కడ తిట్టు కాదు, అక్కడ సవరించబడటం కోసం అక్కడ జరుగుతుంది అంతే. అంటే ఏది సవరించబడాలో అది సవరించడానికి అది వస్తుంది. ఈ బాహ్యంగా కూడా మనల్ని మనం అహం పెంచుకోకుండా మనకి ఎదురవుతున్నాయి ఇవన్నీ కూడా. నేను అన్న అహం తగ్గటం కోసం మనకి ఇవన్నీ చిన్న పిల్లలతో కూడా మనం అనిపించుకోవాల్సి వస్తుంది. అంటే నేను అన్న అహం తగ్గటం కోసం. మరి బ్రహ్మంలోకి వచ్చిన తర్వాత మరి బ్రహ్మం నడతకే మరి ఈ ఆటంకాలు మనకు కలగటం అది సహజమే. అలా అని మనం పిరికితనంతో వెనక్కి జంకటం అది మనకి కరెక్ట్ కాదు. దేనికి పిరికితనం? మనం ఎదరికి వెళ్ళిపోవాలి. బ్రహ్మం చెప్పారు కదా మన దారి రహదారిని. మరి ఆ దారిలో మనం ఎటు చూడొద్దు, ఇటు అటు మనం తిరగొద్దు. బ్రహ్మం వైపుకి సూటిగా మనం వెళ్ళిపోవాలి. అప్పుడు ఏది మనల్ని ఏమీ చేయదు. ముళ్ళు గుచ్చుకుంటాయని గులాబీ పువ్వును కొయ్యటం మాంతామా? పువ్వు కావాలి మనకే. మరి ముళ్ళు గుచ్చుకుంటాయంటే పువ్వు ఎలా దొరుకుతుంది మనకి? ఆ దారిలో మనం వెళ్తామంటే మనకు ఎదురవుతాయి ఇవన్నీ కూడా. వీటితోటి కూర్చుంటే మన గమ్యాన్ని మనం ఎప్పుడు చేరగలుగుతాం? మన దారిలో ఆటంకాలు జరుగుతాయి. బ్రహ్మం వైపుకి దారి తీసినప్పుడు మనకి ఆటంకాలు ఆటోమేటిక్గా జరుగుతాయి. మనం దీంతో ఉంటే మన గమ్యాన్ని మనం చేరలేమని గుర్తించుకోవాలి. మనమే గుర్తించుకోవాలి. దేహానికి సంబంధించిన వాడిని కాదు నేను, అనంతంగా పరమాత్మకు సంబంధించిన వాడిని నేను అని గుర్తించుకోవాలి. మరి సత్యమే ఆనందం అని అన్నారు కదా. మరి ఆ సత్యంతో నేను నివసింతేనే కదా నాకు ఆనందం అక్కడే కదా నాకు ఉంది. ఇవన్నీ కూడా గందరగోళమే కదా, నాకు సృష్టించుకున్నదే కదా ఇదంతా నేను అని మనల్ని మనం మరి ఒక్కొక్కటి ఇలా సవరించుకోబడాలి. మనం సవరించుకున్నప్పుడే మనకి ఎదురయ్యేదంతా మనం సవరించుకోవడానికే వస్తుంది. అక్కడ మన కోసమే వస్తుంది, మనం సవరించుకోవటానికి. మనం దాన్ని కాదంటాం ఎందుకనాలి అసలు? అవును ఎందుకు అనాలి, కాదు ఎందుకు అనాలి? అవును అంటే కాదు అనాల్సి వస్తుంది, కాదు అంటే అవును అనాల్సి వస్తుంది. మన శాంతిని మాత్రం మనం ఎప్పుడూ కూడా చెదరగొట్టుకోకూడదు. మన లోపల శాంతి ఉంది కదా, దాన్ని చెదరగొట్టుకోకూడదు. స్థిరచిత్తంతో జీవించాలి. మనం స్థిరచిత్తం ఉండాలి మనకి. మన చిత్తంలో ఎటువంటి దోషం కనపడకూడదు. మనకు కనపడితే దాన్ని కట్ చేయాలి. నువ్వెవరివి అని కట్ చేసేయాలి అక్కడ.
మనమే ఉండాలి అక్కడ, ఇంకేమీ ఉండకూడదు. మన లోపల మనమే ఉండాలి, మనమే నివసించాలమ్మా. మన గృహంలో మనమే నివసించాలి. అలా బ్రహ్మత్వంగా మనం అలా నిలబడతా దేహం నేను కాదు, నేను పరమాత్మనే, ఉన్నదంతా నేనే అయి ఉన్నాననేసి ఆ భావన మనకు స్థిరపడిపోయి భావన లేని స్థితిలో మనం నిలబడాలి. మొదటి రోజు హాస్పిటల్కి వచ్చాక నేను తెల్లవారు పడుకున్నాక అమ్మ కనిపించారు. ఏంటంటే కనిపించటం కూడా దట్టి అక్కడ నాకు నిద్రలోంచి ఏవో శబ్దం అయిపోతున్నాయి, శబ్దాలు. నేను అనుకుంటున్నా, అయ్యో రేపు పొద్దున్న ఇంగ్లీషు దుంపని ఒక కొబ్బరికాయ తెచ్చుకోవటం తెలియదా అని మా అమ్మక్క అలాగ అనుకుంటున్నాను అని ఆ డొంకల్లోకి వెళ్ళిపోయి కొబ్బరికాయ పట్టుకొచ్చేస్తే ఎంత బోధులేక నీళ్ళుంటే దేంటి గబ్బా మా పిల్లడు గొట్టు మీద ఉన్నాడు. వద్దు తేనొద్దు. అది గొట్టు మీద ఉంటే చెయ్యట్టుకుని ఆ నీటిలోకి దింపేసారు. ఇద్దరికి పీకి దాకా వచ్చేసింది. నాకు పీకి దాకా మునిగిపోయాను. మళ్ళీ అమ్మ ఆ గొట్టు మీద కూర్చున్నారు. గబగబా వెళ్ళి ఎక్కిపోయి ఎలాగెక్కామో అవన్నీ ఏం తెలియదు. ఇంకా ఎక్కి అమ్మ కాళ్ళ మీద పడిపోయి ఏడ్చేస్తా ఉంటే అమ్మ ఇలా తీసి ఇలా భుజం మీద పెట్టుకుని ఏమీ లేదు తగ్గిపోతుందని చెప్పాను, సత్సంగులతో ఇంత ఉందని చెప్పాను, తగ్గిపోతుందని చెప్పాను అన్నారు. ఇదేంటి ముందు అక్కడ పీకిల దాకానే కదా ఉంది, మనం అంత లోతులోనే ఉన్నాం, మునిగిపోయి ఉన్నాం. ఎలా బయటపడాలో అమ్మ పాదాలు పట్టుకున్నాం, బ్రహ్మం పాదాలు పట్టుకున్నాం. నువ్వే దిక్కు నాకు, నువ్వు తప్ప ఇతరం లేదనేసి అనుకున్నాం. మరి అప్పుడు ఆ నడత మొదలైంది. మొదలైన తర్వాత అప్పుడు వదిలింది, ఇదంతా వదిలింది. మరి దొరికిన తర్వాత వదిలింది. అదేంటి ఏదో అలాగన్న తర్వాత మా పిల్లోడిని చూడలేదు. ఇంకా తర్వాత అన్నాడు ఇంటికి. అక్కడికి వెళ్ళాకనే హాస్పిటల్కి వెళ్ళాక మా పిల్లోడు తల బాధేసుకుని ఏడ్చేస్తున్నాడు. నేను అవుతున్నాను, ఎందుకు ఎడుతావు, నాకు అన్నీ అయిపోయినాయి, శరీరకర్మ కూడా అయిపోతుంది, ఇంకెందుకు ఎడుతావు నువ్వు, నాకు అన్నీ అయిపోతున్నాయి అంటే మా చెల్లెలు గారు అల్లుడు ఉన్నారు. ఆవిడ ఎలా చెప్తున్నారు చూడు, ఇంక నీకెందుకు ఎడుతావు అంటున్నాడు మా పిల్లడు. ఇంత ఉంది నీకు ఇప్పుడు అంటున్నాడు. మరి వాళ్ళకి మమకారం ఉంది కదా, ఎంత ఉంది అన్నాడు. నాకు ఇంత ఉంది, నాకు ఏమీ కాదు, ఈ శరీరకర్మ కూడా అయిపోతుంది అని సంతోషం వచ్చేస్తుంది. ఈ శరీరకర్మ కూడా అయిపోతుంది, నాకు అన్నీ పూర్తవుతున్నాయి అనుకుని ఇంక సంతోషం కదా అయిపోతుంది అన్న. అప్పుడు మీరు ఎప్పుడు పని అయిపోతాను కదా అలాగా. అదేంటి సంతోషం వచ్చేస్తుంటే ఇదేంటి అని తర్వాత అందరూ అడిగితే మా అమ్మ ఇలాగంటుంది, ఇది ఆపరేషన్ చేసినప్పుడు కూడా అలాగన్నాడు. ఇదేంటి ఇలాగ అయిపోయాకనే అది చేసారు, బయాప్సీ ఏదో చేస్తేనే దీంట్లోకి కూడా కొంచెం ఉన్నదన్నారు. ఉన్నదంటే మళ్ళీ అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వస్తే ఆపరేషన్ చేద్దాం. అప్పుడు కీమోలు పంపారు. ఒక కీమో అప్పుడు అసలు మొత్తం రక్తం అన్నీ తగ్గిపోతే నాకేం తెలీదు. డాక్టర్ గారు వచ్చేసి ఎప్పుడు బాగోలేదని మాట అసలు రాలేదు నాకు నోటప్ప. అంటే పునర్జన్మ ఎత్తినట్టే, మళ్ళీ ఒక జన్మ ఎత్తినట్టు. నాకు ఇంక రాలేదు, బాగానే ఉన్నాను. ఆయన నవ్వేసుకునేవారు వాళ్ళు డాక్టర్లు. వాళ్ళందరూ షేక్ హ్యాండ్ ఇచ్చేసి, ఇదేంటి అసిస్టెంట్ డాక్టర్లు అవి షేక్ హ్యాండ్ ఇచ్చేసి నవ్వేసేవారు. దీనికి బాగానే ఉంది నాకు అని ఇదని అయిపోయాకనే ఓ రోజు నాకు రక్తం తగ్గిపోయింది కదా. ఇక్కడి నుంచి అత్తమానూరు హైదరాబాద్ తీసుకుపోతావేంటి, నన్ను ఇక్కడ చూపించు, ఎందుకు హైదరాబాద్ అన్నాడు. ముందు ఒకసారి తీసుకెళ్తే ఇక్కడ చూపించు అన్నాను. చూపిస్తే ఇంజక్షన్లు అవి చేస్తున్నారు. దానికి సెలైన్ పెట్టినప్పుడు మా పిల్లోడు బ్లడ్ టెస్ట్ చేసి కూడా అందరూ వచ్చేసారు. అటు చెయ్యట్టుకుని అమ్మ అంటున్నాడు. డాక్టర్ గారు అన్నారంట, చెయ్యి వదిలిస్తే నీ అమ్మ మీకు దక్కదంట అని చెప్పారంట. నాకేం తెలుసు, నేను బాగానే ఉంది అంటున్నాను ఇంటికాడ కూడా. అంటే బ్రహ్మం వలన ఎలాంటి స్థితి వచ్చినా ఇలా నిలబడటానికి అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే అసలు ఎలా లేదు. ఇంకప్పుడు ఫోన్ కానీ చెయ్యి కదపటం కానీ ఏమీ లేదు. మా పిల్లోడే తీసి వాడు చెయ్యట్టుకుని అదేంటి చెయ్యట్టుకులేకపోతే ఆ రాత్రి మంచంతో మోసుకుపోయారు టెస్టులకి. ఇంకా దిగని అడనివ్వలేదు టెస్టులు చేసేసి, అదేంటి ఎక్స్రేలు తీసేసి.
డాక్టర్ గారు మన్నాడు వచ్చి సెలవులో ఉన్నారు. గబగబా పరిగెత్తుకొచ్చేసి, ఏంటమ్మా పద్మగారు అలాగైపోయింది ఏంటి అన్నారు. బాగానే ఉందండి అన్నారు. బాగానే ఉందండి అంటే గబగబా మందులు ఇచ్చేసి, ఇదేంటి వెళ్ళిపో అమ్మ జ్ఞాపకం వచ్చి ప్రతిరోజు వెళ్ళిపోండి డబ్బులు అయిపోతాయి వెళ్ళిపోమని వాడు డాక్టర్లు ప్రతిదీ అమ్మగే. అమ్మ ఇక్కడ ఉన్నారన్నమాట, ఇలా చెప్పించేస్తాను ఈ చేత అని నవ్వేసుకునేదాన్ని. అన్నం తినమట్టి ఏం తింటాం, అసలు అన్నీ తెగిపోయాక ఇంకేం తింటాం. బ్లడ్ తర్వాత మన్నాడు బ్లడ్ ఎక్కించారు. బ్లడ్ ఎక్కింటే మా పిల్లోడి వాళ్ళ అత్తగారిని తీసుకొచ్చాడు. ఇద్దరు అలాగే పాపం బాత్రూమ్ దాకా పంపేవాడు. మళ్ళీ బాత్రూమ్ దగ్గర చెయ్యట్టు తీసుకొచ్చేవాడు. అంత అలాగున్నా సరే నేమీ అనిపించేది కాదు. అప్పుడు పడుకున్నానండి రూములోని. పడుకుంటే నాకు ఇటు పచ్చగా చెట్లు కనపడుతున్నాయి. ఏం చెట్లు కనపడుతున్నాయని ఇటు ఇటు చూసి నాకేమన్నా వాళ్ళలో తేడా వచ్చిందా ఏంటో అనుకున్నాను. అనేటప్పటికి మళ్ళీ ఇటు చూసినా అలాగే కనిపించింది. అప్పుడు ఇలా చూసేటప్పటికి ఇదేంటి అదే దివ్యాన్ చెట్లు ఉంటాయి కదా, అది అవి ఏళ్ళయ్యి లేవు, అది అడికింత కట్టేశారు. మధ్యలోనేమో అరటి చెట్లు ఉన్నాయి. అరటి చెట్ల దగ్గర ఇంత కుళ్ళు ఉంది. ఆ చెట్లు పచ్చ పువ్వులతోటి ఇలా డ్యాన్స్ చేసేది. ఎవరి వీధిలో ఏదో ఉందో అదంతా ఏదో రకంగా బయటకు వచ్చేయాలన్నమాట. ఓ నవ్వెత్తున్నాయి అయ్యో, ఈ నన్ను చూసి ఓ నవ్వెత్తున్నాయి. పచ్చగా మెరిసిపోతున్నాయి, ఈ పచ్చగా ఉన్నాయి ఆకులు, పువ్వులు ఏం పసుపుగా ఉన్నాయి. ఓ నవ్వెత్తున్నాయి, ఇటు డ్యాన్స్ చేసేస్తున్నాయి. ఇదేంటి డ్యాన్స్ చేసేస్తున్నాయి ముందర అనుకున్నా. నా తలలో ఏదో తేడా వచ్చిందేమో అనుకున్నాను. తర్వాత బ్రహ్మం అనమాట. ఇది నాలో కుళ్ళు చూసాక బయటకు తీసేసాక ఇలాగ ఉంటావు నువ్వు అని చెప్తున్నాయి గౌను అనుకుని మీకు చెప్పాను కదా, మీకే చెప్పాను, ఇంకెవరికి చెప్పలేదు కదా. మళ్ళీ అయిపోయాక వెళ్ళిపోయాను. ఇదేంటి అయిపోయింది. మళ్ళీ తర్వాత అలాగే కీమోలతోటే తేడా వచ్చేది కదా. అలాగే అంటే మళ్ళీ చచ్చి బతికినట్టు అనమాట. మనం బతుకున్నా చచ్చినట్టు ఇప్పుడు చచ్చిపోయి మొన్న అలా చచ్చిపోయి ఇంకా అలాగే నవ్వొచ్చేసేది అన్నింటికి. అప్పుడు మళ్ళీ ఇదేంటి ఆపరేషన్ చేసేసాక మీ సినిమా మీరే చూసుకోండి అని ఇవ్వరు కదా అమ్మ. మొత్తం నేను ఆ ఇంట్లోకి వచ్చాక ఏం జరిగిందో అంత ఇలా రీల్ తిరిగేసి అక్కడ నా పిల్లలు ఏమి చూపించలేదు, చుట్టూరు ఉన్న వాళ్ళని చూపించారు. ఆ పెద్ద చితకేరాళ్ళు కేసుని రామావతిని అక్కడ చూపించేదాకా ఆగిందనమాట. ఆగిపోయింది. ఇంకా వీళ్ళుగా నాకు ఉంటారు ఆఖరు టైంలోని అనుకుని వదిలేసింది అంతే. అంటే ఏదైనా వదలాల్సిందే ఇప్పటికైనా. అందుకనే మనం దేని మీద దృష్టి అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే నేను వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అది కూడా నేను చెయ్యాలి, అది నేను చెయ్యాలి కదా అనుకుంటాం. అదే మనకు నష్టం జరుగుతుంది. మన ద్వారాగా ఏది జరగాలి అది జరుగుతుంది. కానీ ఏమనుకోలేదు. నాకు జాలేసేసి మళ్ళీ పాపం వాళ్ళని ఎలాగన్నా తిట్టేసినా పక్కన తిడతామని ఉండేవారు. తిట్టినా మనం చెయ్యాలి, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని ఉండేది ఎప్పుడు. ఆఖరు నా అప్పుడు ఏమనుకుంటానంటే వాళ్ళందరికీ చేయటం కాదు, అది పరమాత్మ బ్రహ్మ అక్కడ నేను తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పింది. వీళ్ళు త్వరగా అంతా వదిలించేసారు వీళ్ళందరూనే. ఎంత గొప్ప బ్రహ్మ మన కోసమే ఇదంతా బద్దమై ఉంది. మన కోసమే ఇక్కడికి తీసుకొచ్చి ఇదేంటి మనకి ఎదురయ్యేదంతా కూడా మనకి సహాయం చేస్తాను అని బ్రహ్మం ఇంత తీసుకొచ్చి ఇలా నిలబెట్టాడా అన్నీ చూపించేసి అని నవ్వుకుంటానంటాను ఇప్పుడు. అలాగా పరమాత్మ ఎంత బాగా చేశాడు. నాకేమీ లేదు ఇప్పుడు, ఖాళీ ఉంది. ఇదేంటి అంటానికి లేదు, ఎవరైనా తిట్టినా సరే అలా అనిపించుకునేది లేదు, రెండు లేదు. అన్నా నాకు సంబంధం లేదు కదా, వాళ్ళు అన్నా నాకేమో అనిపించుకునేది లేదు, మనం అనిపించుకుంటున్నామని లేదు, అన్నామని లేదు, ఏమీ లేదు. అక్కడ ఖాళీగా ఉంది అంతే. అక్కడ అంటే ఏంటి అలాగే ఉండిపోతుంది అంతే. ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండిపోతుంది అంతే. కూర్చుంటే కూర్చున్నట్టు. దీనికి మళ్ళీ నవ్వేసుకుంటాను. ఇదేంటి మాట్లాడదామంటే మాట్లాడటం లేదు, తిరిగి సమాధానం చెప్పడానికి లేదు. ఇంకా లేదంటే అక్కడ మనం మైండ్ బుర్ర పెట్టాం, దేని మీద పెట్టాం, తల్లో జరిగిపోతా ఉంటుంది హాయిగా. అలా హాయిగా ఆనందంగా అలా ఉండిపోవటమే. ఇంకా
ఇంకోటి. చాలా బ్రహ్మ అంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఉమ్. ఇదేంటి అనుకుంటున్నాను, ఈ పనే చాలా కష్టాలు. ఈ బ్రహ్మమే వెళ్ళాలంటే తేలిక. నేమో మొదట్లో తెలియనప్పుడు తిక్కమక్కలుగా ఉండేది. ఉంటుంది ముందు. తిక్కమక్కలుగా ఉండేది. తెలిసాక ఇదెంత సులువుని వదిలేసుకుని ఇంత కష్టాలు పట్టుకుంటున్నాం కష్టాలు మనకు తెలియక తెలియక. తెలియక ఎంత సుఖం ఉందో. ఆ బ్రహ్మ ఎంత బాగా చేసాడు. ఇదేంటి అందుకనే నాకు అక్కడ ఈస్ట్ గోదావరిలో స్నానాలు పూజలు కానీ ఇంకేముంది నాకు నచ్చేది కదా అక్కడ. ఉమ్. నేను ఆ పూజ గారికి అన్నీ తయారు చేసేదాన్ని, అన్నీ పెట్టేదాన్ని. మా నాన్నమ్మ ఏమో అవన్నీ వెలిగించేయమనేది. వెలిగించేస్తా ఉంటే మా చెల్లెలు వాళ్ళు వచ్చాక